అకాల వర్షాలు, ఈదురుగాలుల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునేందుకు చర్యలు చేపడతామని తెలుగుదేశం పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి భరోసా ఇచ్చారు. దర్శి మండలం ఎర్రవోనపల్లి, చందలూరు గ్రామాల్లో ఈరోజు ఆమె పర్యటించి రైతులతో మాట్లాడారు. నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకునేందుకు కృషి చేస్తానని డాక్టర్ లక్ష్మి హామీ ఇచ్చారు. ఎప్పుడైనా చేయించుకుంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేముగా వాతావరణం ఎప్పుడు ఎట్లా ఉంటుందో పరిస్థితులు. ఎవరైనా ఈ క్రాప్ ఉంటే ఏంటంటే మన గవర్నమెంట్ ద్వారా ఇన్పుట్ సబ్సిడీ ఎంతో అంత హెల్ప్ అవుతుంది. అసలు రాకుండా ఉండే కన్నా ఈ క్రాప్ లేని వాళ్ళకి అసలు మనం ఏమైనా చేయగలం, ఎంత చేయగలం గవర్నమెంట్ తరఫున అనుకుంటాను. ఇంకా హార్టికల్చర్ వాళ్ళతో మాట్లాడాను. ఇవాళ ఇక్కడ బొప్పాయి వేసుకున్న రైతులని కలవడానికి రావడం జరిగింది. మొన్న గాలివానకు గాను ఇక్కడ వేసుకున్న పంట చాలామంది రైతులు నష్టపోయారు. కూటమి ప్రభుత్వం ఎప్పుడు కానీ రైతులకి అండగా ఉంటారు. రైతు పక్షపాతి అయిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎల్లప్పుడూ రైతు అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేస్తుంటారు. ఇవాళ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. ఈ క్రాప్ ఎన్రోల్ చేసుకున్న వారికి గవర్నమెంట్ ద్వారా ఇన్పుట్ సబ్సిడీ తప్పకుండా అందజేస్తాము. అట్లాగే ఇక్కడ ఈ క్రాప్ ఎన్రోల్ చేసుకొని వాళ్ళు కొంతమంది ఉన్నారు, కొంత ఇబ్బందుల వల్ల. అది ఏంటో కూడా మేము జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి రైతులకు న్యాయం జరిగేలాగా చూస్తాం. ఇలా చేయించుకుంటే ఇబ్బంది లేదు, గవర్నమెంట్ నుంచి మనకు సహాయం ఉంది.